కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చిలుగా ఎగిరెగిరి పడతాండ్రిగా అధికారంలోకి రాగానే కొత్త బిచ్చగాడు వచ్చినట్టు ఎగిరెగిరి పడుడు, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టగానే పోలీసు వాళ్ళతో ఫోన్లు చేయించుడు, బెదిరించుడు, ఏమనుకుంటున్నావు నిన్ను నువ్వు అని డైలాగులు కొట్టుడు, ఇవన్నీ డ్రామాలు ఒక సిరిసిల్లనే కాదు అంతటా చేస్తా ఉన్నారు. నేతన్నలను తులనాడుతున్నారు, రైతుల పట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్టు అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు, వాళ్ళు ఇయ్యని ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చినట్టు దిక్కుమాలిన దివాళకోరు రాజకీయాలు చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ 5 ఏళ్లు రాబోయే 5 ఏళ్లు మనకు పరీక్షా సమయం. ఖచ్చితంగా మనం ఉద్యమంలో ఏదైతే స్ఫూర్తితో పనిచేసినామో రేపటి రోజున కూడా ఈ 5 ఏళ్ల పాటు తప్పకుండా పార్టీని పటిష్టం చేసుకుందాం. తమ్ముళ్ళు మాట్లాడుతూ అన్నారు, అన్న కమిటీలు వేయాలి, ఇంకా కమిటీలు వేయాలి, బలోపేతం చేయాలి, సీనియర్ నాయకులతో పాటు కొత్త రక్తం కూడా రావాలి. కొంతమంది నాయకులు పోతారు, నాకు కూడా తెలుసు, తప్పకుండా పోయేటోళ్ళు ఉంటారు, అవకాశవాదులు ఉంటారు, పోనీయండి, ఏం పర్వాలేదు, పోయేటోని పోనీయండి, చేయి టాపకండి, అల్మించుకోకండి, బలవంతంగా ఎవరిని ఆపాల్సిన అవసరం లేదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. ప్రజల్లో ఆదరణ ఉన్నంత కాలం తప్పకుండా నాయకులు ఒకరో ఇద్దరు ముగ్గురు పోయినా ఏం బాధ లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి పార్టీలో అవకాశవాదులు ఉంటారు, పోరాటవాదులు ఉంటారు. మరి వాళ్ళ పోరాటవాదులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నిబద్ధతతోని మనతో ఉండే తమ్ముళ్ళు 23-24 ఏళ్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. రేపటి రోజున కూడా ఏమీ ఆశించకుండా 23-24 ఏళ్లు పనిచేసిన వాళ్ళే లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇలా వేదిక మీద కొంతమందిని కూర్చొని ఉన్నాం. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, కోరేది ఒకటే, మనకిప్పుడు మొట్టమొదటి పరీక్ష మనం ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత మొట్టమొదటి పరీక్ష మన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక మన ముందు రాబోతా ఉన్నది. రాబోయే 40 రోజుల్లోనో 50 రోజుల్లోనో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక, దేశవ్యాప్తంగా ఎన్నికలతో పాటు కరీంనగర్ ఎన్నిక కూడా జరగబోతా ఉన్నది. దీనిలో మన పార్టీ నిన్ననే మన అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిన్ననే మన అభ్యర్థిగా మన సౌమ్యుడు, విద్యావంతుడు, చదువుకున్న మేధావి, అందరితో పాటు ఉద్యమంలో మీతో పాటు 24 ఏళ్లుగా ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచన మేరకు నిబద్ధతతో పనిచేసిన వినోద్ కుమార్ గారిని మన అభ్యర్థిగా మన నాయకుడు కేసీఆర్ గారు ఎంపిక చేయడం జరిగింది. రేపటి రోజున ముస్తాబాద్ కూడా తప్పకుండా వారిని తీసుకొని వస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా కల్పిస్తాం. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, 5 ఏళ్లు, గత 5 ఏళ్లు, ఆనాడు 5 ఏళ్ల కింద చేసిన తప్పుకు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియాలి, మనకైతే అర్థం కాదు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడన్నా రేపేం దేవుడన్నా, అది తప్పు ఇంకోటి తెలియదు. పార్లమెంట్ మెంబర్ అంటూ ఏం చేయాలన్నా, పోవాలి పార్లమెంట్ లో. ఇగో మా కరీంనగర్ పార్లమెంట్ కు ఒక కొత్త విద్యా సంస్థ కావాలి, ఒక మెడికల్ కాలేజ్ కావాలి, మాకు ఒక దవాఖాన కావాలి, మాకు నేషనల్ హైవే కావాలి, మాకు రైల్వే లైన్ గతంలో కేసీఆర్ మంజూరు చేయించింది జల్దీ కావాలి అని అడగాలి. దమ్ముంటే చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దేవాలి, ఈ ప్రాంత రైతులకు మేలు చేసే పని చేయాలి. సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ దేవాలి. మరి నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఒక్క పనిన చేసిండా బండి సంజయ్ అంటే ఆయన? ఏం బీకిండా 5 ఏళ్లు? ఏమీ లేదు. ఏమన్నా మాట్లాడితే నువ్వు హిందువా ముస్లింవా, హిందువా ముస్లిమా, మసీదా మందిరా, ఏం మాట్లాడినా గదే తప్ప ఇంకోటి రాదు. మతం పేరు మీద రాజకీయం, ఇక దేవుడిని ఈయననే కనిపెట్టినట్టు, దేవుడు ఇదివరకు మనకు తెలియనట్టు, మనం ఇదివరకు బొట్టు పెట్టనట్టు, మనకు సంబంధమే లేనట్టు, వీళ్ళే నినగాక మొన్న ఉట్టించినట్టు ఇక రామ్ మందిర్ అని చెప్పుకొని ఇంటింటికి ఫోటోలు పంపుతాడు, అక్షింతలు పంపుతాడు. పంపుకో, ఏం అభ్యంతరం లేదు. ఎంపీ గారు మీకు అంతగానం షోకుంటే, ధర్మం కోసం ప్రచారం చేసేది నిజంగానే అంత షోకుంటే మఠం పెట్టుకో, సన్యాసాశ్రమం తీసుకో, బ్రహ్మాండంగా ధర్మం కోసం ప్రచారం చేయి. కానీ ప్రజాప్రతినిధిగా ఎంపీగా నువ్వు చేయవలసిన పని చేయకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటా మళ్ళా మీదికెళ్ళి ఏదో ప్రజా సంకల్ప యాత్ర. నువ్వు పీకింది ఏందని ప్రజా సంకల్ప యాత్ర? ఏం చేసినావు? మతం పేరు మీద పొరగాళ్ళ నెత్తులు జడగొట్టుడు, మతం పేరు మీద నెత్తులు ఖరాబ్ చేసుడు, మతం పేరు మీద కత్తులు దూసుడు తప్ప ఈ బండి సంజయ్ అనే సన్నాసి చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఆగం కాకండి. 10 ఏళ్లు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏమిచ్చిండు తెలంగాణకు మోడీ గారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం? ఈ 10 ఏళ్లలో ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిన తెలంగాణ ప్రజలకు, తెలంగాణలోని గిరిజనులకు కానీ, తెలంగాణలోని మహిళలకు కానీ, తెలంగాణ రైతన్నలకు కానీ, తెలంగాణలోని విద్యార్థులకు కానీ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిందేంది, మీరు సాధించిందేంది అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క రామ మందిరాన్ని చెప్పి రాముని అడ్డం పెట్టుకొని ఇలా మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవాలనే ఒక చిల్లర ఆలోచన తప్ప చేసిందేంది 5 ఏళ్లు
బండి సంజయ్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే బండి సంజయ్ గారు 10 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు. తర్వాత 5 ఏళ్లు నువ్వు ఎంపీగా ఉన్నావు. నువ్వు చర్చకు రా, బహిరంగ చర్చకు ముస్తాబాద్ లో పెడతామా, గంభీరావుపేటలో పెడదామా, తంగెళ్లపల్లిలో పెడదామా, సిరిసిల్లలో పెడదామా, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడైనా సిద్ధం. మొదటి 5 ఏళ్లు వినోద్ ఎట్లా పనిచేసిండు, వచ్చే తర్వాత 5 ఏళ్లు నువ్వేం పనిచేసినావో, ఎవరు అభివృద్ధి చేసిండ్రో అదే మోడీ ప్రధాని ఉండగా ఎవరు ప్రజల కోసం, కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడినరో ముఖాముఖి వినోద్ కుమార్ గారికి నీకు బహిరంగ చర్చ పెడితే నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. ఇలా మొత్తం ఏ ఊరికి పోయినా, ఎక్కడికి పోయినా ఒకటే మాట చెప్తున్నారు. ఆయనను ఎప్పుడు చూడలేదన్నా మేము, ఈ బండి సంజయ్ అంటే ఆయనను ఏదో టీవీలో చూసినాం, పేపర్లో చూసినాం తప్ప ఎన్నడు రాలే, ఎన్నడు కనవడలే అని చెప్తున్నారు. మరి పోనీ మనిషి కనవడలేదు, పోనీ ఏమైనా అభివృద్ధి చేసిండా ముస్తాబాద్లో? ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చిండా? ఏదైనా వర్గానికి, ఏదైనా సమాజానికి ఎవరికైనా కనీసం ఒక రూపాయి పనిచేసిండా? ఏదీ లేదు. కనీసం ఒక గుడి తెచ్చిండా, ఒక గుడి కట్టిండా, ఒక బడి తెచ్చిండా? ఏదీ లేదు. ఇవాళ వినోద్కి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని ముస్తాబాద్ ఎవరైనా అడిగితే, బడి కాడికి పోతే ముస్తాబాద్ బడి ఎంత అందంగా అయిందో అది సమాధానం చెప్తుంది. చెరువు కాడికి పోతే మత్తడి దుంకించిన చెరువు ముస్తాబాద్ చెరువు, ఆ చెరువు సమాధానం చెప్తుంది. ముస్తాబాద్ మండలంలో ఏ గ్రామానికి పోయినా మనం దవ్వించిన కాలువలు సమాధానం చెప్తాయి. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో పనులు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్, బ్రహ్మాండమైన రోడ్లు, బ్రహ్మాండమైన మీడియన్లు, బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన మనం కట్టిన పల్లె ప్రకృతి వనాలు, మనం కట్టిన డంపింగ్ యార్డులు, నర్సరీలు, 1-2 కాదు, ప్రతి గ్రామంలో మనం చేసిన పని ఇలా ఎందుకు ఓటేయాలి? ఈ బీఆర్ఎస్ పార్టీకి, వినోద్ కుమార్ కంటే 100 పనులు చెప్పొచ్చు. ఎందుకు ఓటేయాలి బండి సంజయ్ కంటే? ఏం చెప్తావు? ఏమీ లేదు, మేమేమే బెబ్బెబ్బే. ఒకటే తెలుసు ఆయనకు, ఏదన్నా చేసి పిల్లల నెత్తి నిండా మతం పేరు మీద విషయం నింపాలి, ఆ మతం పేరు మీద రాజకీయం చెప్పాలి, చెయ్యాలి, 4 ఓట్లు దండుకోవాలి, అవతల పడాలి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరు కూడా ఎవరు గెలిచినా, ఎవరికి ఓటేసినా ఢిల్లీలో కేంద్రంలో ఆనాడు మనం చూసినాం, వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా మాట్లాడరు. ఢిల్లీ వాళ్ళు ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో, కూసోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు తప్ప వీళ్ళకు సొంతంగా వెన్నుముక్కుండది, మన తరపున మాట్లాడే దమ్ముండదు. ఎన్నటికైనా తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడేది, కొట్లాడేది ఈ గులాబీ జెండా మాత్రమే అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో గట్టిగా గర్జించిన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన కోసం పనిచేసిన, మళ్లీ ప్రతిపక్షంలో కొట్లాడే సత్తా ఉన్నా అది కేవలం కేసీఆర్ దళానికి ఉంటుంది తప్ప ఇంకొకరికి ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కట్టలేదా గుడులు, మనం చేయలేదా దేవుడికి సేవ? యాదాద్రి గుడి కట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? కానీ మనం రాజకీయం చేసినామా? దేవుడిని అడ్డం పెట్టుకొని ఇంటింటికి ఫోటోలు పంపి యాదగిరిగుట్ట ఫోటోలు మనకు చేయరాదా? కానీ చేయలేము మనం అట్లా. ఎందుకంటే దేవుణ్ణి రాజకీయంగా వాడడం ఎందుకు అక్కరలేదు, మనం చేసిన పని చెప్పుకుందాం అనే ఉద్దేశంతో పోయినాం. అదేవిధంగా 1-2 కాదు, మాకు ఇవాళ ఆశ్చర్యం అనిపిస్తున్నది.